అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు అరటిపండు వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్న వయస్సు నుంచి పెద్దల వరకు కూడా మోషన్ ప్రాబ్లంతో సతమతమయ్యేటువంటి వారి సంఖ్య కోకొలలు, అంటే అతిశయోక్తి కాదు. వీళ్ళకి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది ఉదయం లేచిన తర్వాత మంచినీళ్ళు తాగి ప్రయత్నం చేస్తారు, వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేసి ప్రయత్నం చేస్తారు, పదార్థాలు సేవించి ప్రయత్నం చేస్తారు. వీటికి ప్రయత్నం తోడు లెట్రిన్లోకి వెళ్ళిన తర్వాత కూర్చొని ముక్కి మూలిగి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దీంతోపాటు పేపర్ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. పేపర్ చదవడం పూర్తయినప్పటికీ వీళ్ళకు మోషన్ మాత్రం రాకపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంటుంది. ఒక్కొక్క సందర్భంలో వేలుతో తీసేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో కలుగుతుంటుంది. ఈ విధంగా మోషన్ ఫ్రీగా కానటువంటి వాళ్ళు కోకొలలు అంటే అతిశయోక్తి కాదు. కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అంటుంది మన ఆయుర్వేద వైద్య విధానం. మరి ఈ రోజుల్లో మంచి ఆరోగ్యం మనలో లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాల విరేచనం కాకపోవడం అని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కాల విరేచనం సరిగా కాకపోవడము, మలబద్ధకము అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల మలబద్ధకం సమస్త రోగవర్ధకం, అంటే ఉన్నటువంటి జబ్బులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఆ జబ్బులు త్వరగా తగ్గకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క మలబద్ధక సమస్య గురించి మనం కారణాలు ఆలోచించినట్లయితే, రోగ అనేకస్య మూలం అజీర్ణం ప్రాప్తువంతి అంటుంది ఆయుర్వేద వైద్య విధానం. అంటే సమస్తమైనటువంటి రోగాలకు, ఆ రోగ లక్షణాలకు, వివిధ రకాలైనటువంటి ఇబ్బందులకి అజీర్ణం కారణం అంటుందన్నమాట. మరి అజీర్ణము ప్రేవుల్లోనే, కడుపులోనే మొదలవుతుంది. ఈ యొక్క అజీర్ణం ఎందుకు కలుగుతుందంటే, అకాలే అతిచ అల్పం వా అజీర్ణం భోజనం విషం. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే టైంలో ఆహారం తీసుకుంటున్నాము, ఆహారం జీర్ణం కాకముందే మళ్ళీ తీసుకుంటున్నాము, ఒక్కొక్కసారి కొద్ది ప్రమాణంతోనే ఆహారం ముగిస్తున్నాము, ఒక్కొక్కసారి మరీ ఎక్కువ ప్రమాణంగా ఆహారం తీసుకుంటున్నాము. ఈ విధంగా అస్తవ్యస్తమైనటువంటి ఆహార విధి విధానాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుందని చెప్పేసి స్థూలప్రాయంగా మన మహర్షులు ఆ రోజే నొక్కి ఒక్కాడించడం జరిగింది. అకాలే అతిచ అల్పం వా అజీర్ణం భోజనం విషం అని చెప్పేసి. ఈ విధంగా చేయడం వల్ల, అంటే ఆహారాన్ని ఈ పద్ధతిలో సక్రమమైన పద్ధతిలో కాకుండా, అపక్రమమైన పద్ధతిలో సక్రమమైనటువంటి పరిమాణంలో కాకుండా వేరే రకమైనటువంటి పరిమాణంలో ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే ఎక్కడ, ఏది పడితే ఎక్కడ అది తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ రకాలైనటువంటి హానిని కలగజేసేటువంటి హానికారకమైనటువంటి అంశాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వీటి వల్ల మలబద్ధకం కలుగుతుంది. మలబద్ధకం వల్ల ఇతర హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అయ్యి వివిధ రకాలైనటువంటి జబ్బులు, అంతుపట్టిన జబ్బులు కూడా కారణభూతమైనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అట్లే జీర్ణే అస్త్రీయాత్ అంటుంది ఆయుర్వేదం. అంటే ఆహారం జీర్ణమైన తర్వాతనే ఆహారం తీసుకోవాలన్నమాట. కానీ ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఆహారం జీర్ణంతో సంబంధం లేకుండా తీసుకుంటున్నాం. ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క మలబద్ధకం వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఉదయం పూట మలబద్ధకం సమస్య లేనటువంటి వాళ్ళల్లో మోషన్ సెన్సేషన్తో మెలకువ రావాలన్నమాట. అంటే మనం నిద్రపోతూ ఉంటాము, ఆ సెన్సేషన్ వస్తేనే మనం లేచేసి విరేచనానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండాలన్నమాట. అది ఆరోగ్యవంతుల యొక్క లక్షణం. మరి ఈ రోజుల్లో ఎంతమందికి ఆ పరిస్థితిని చూడండి. ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఔషధాలు, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణలో కొద్ది రోజులు వాడుకోవచ్చు, కానీ దీర్ఘకాలం పాటు వాడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కూడా కాదు. మరి ఈ నేపథ్యంలో క్షేమదాయకమైనటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకు ప్రకృతిలో తటస్థపడతాయి. చాలామంది వాడుకోదగ్గ సులువైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు ఈ రెండు కూడా అప్పటికప్పుడు తయారు చేసుకొని వాడుకోవడమే. రాత్రి పడుకునేటప్పుడు ఒక పావు భాగము బాగా మాగినటువంటి అరటిపండు తీసుకోవాలి. ఒక పావు భాగము బాగా మాగినటువంటి అరటిపండు తీసుకొని దాన్ని అర చెంచా నుంచి చెంచా వరకు, అంటే 2.5 ml నుంచి 5 ml వరకు ఆమ్లంలో ముంచేసేసి స్వీకరించాలి. ఇంతే. లేదు బాగా మాగినటువంటి అరటిపండును అలా తీసుకోవడం సాధ్యం కాకపోతే అరటిపండు తీసుకొని ఆ గుజ్జులో అర చెంచా నుంచి, పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు 1 టీ స్పూన్ వరకు కూడా ఆముదం కలిపేసేసి బాగా కలిపిన తర్వాత ఆ పదార్థాన్ని రాత్రిపూట
సేవించాలన్నమాట. వీలైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఆ యొక్క పదార్థం సేవించిన తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే అరటిపండులోని రసాయన ఔషధ గుణాలు, అదేవిధంగా ఆముదంలోని రసాయన ఔషధ గుణాలు కూడా సమర్థవంతంగా పనిచేసి ఆ మలబద్ధతకు, మోషన్ ఫ్రీగా కాకుండా ఉండేందుకు కారణభూతమైనటువంటి అంశాలను నిర్వీర్యపరిచి మోషన్ సజావుగా అయ్యేందుకు ఈ యొక్క పదార్థాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ అరటి పండులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ చక్కెర పదార్థాలు, అదేవిధంగా ఫైబరు, ఇవన్నీ కూడా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా అరటిపండులో ట్రిప్టోపాన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుందన్నమాట. ఈ అరటిపండులో ఉన్నటువంటి ట్రిప్టోపాన్ పదార్థము మన దేహంలోకి పోయిన తర్వాత మెలనిన్ మన దేహంలోకి పోయిన తర్వాత నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి పదార్థ ఉత్పత్తికి దోహదపడుతుంది అనమాట. ఎప్పుడైతే మనం నిద్ర ప్రశాంతంగా రాత్రంతా పడుతుందో అప్పుడు మైండ్ రిలాక్స్ అయిపోతుంది, బాడీ రిలాక్స్ అయిపోతుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ చెడు దోషాలు, చెడు అంశాలు ఏమవుతాయో అవి ఉదయం అంతా ఫ్రీగా విసర్జింపబడడానికి ఇది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరందరూ మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. అరటి కాయలో ఒక గుణం ఉంటుంది, దూరగా ఉండేటువంటి అరటి పండులో ఒక గుణం ఉంటుంది, మాగినటువంటి అరటి పండులో ఒక గుణం ఉంటుంది. ఈ విరేచనానికి సులువుగా అయ్యేందుకు మాగినటువంటి అరటి పండునే ఖచ్చితంగా వాడుకోవాలన్నమాట. ఎందుకంటే దూరగా ఉన్నటువంటి అరటి పండును వాడుకున్నా, అరటి కాయను వాడుకున్నా ఆశించినటువంటి ఫలితాలు కలగవు అన్నమాట. మోషన్ ఫ్రీగా కావాలంటే అరటి పండును బాగా గుజ్జుగా బాగా మాగినటువంటి పండునే తీసుకోవాలి. అట్లే ఆముదం గురించి ఆలోచించినట్లయితే ఆముదంలో రిసినిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ యొక్క రసాయన పదార్థం గుణం ఏమంటే మన ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రేవుల్లో మ్యూకస్ సెల్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఆ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసేటువంటి కణాలు, ఆ జిగురును ఉత్పత్తి చేసేటువంటి కణాలు అనమాట. ఈ రిసినిక్ యాసిడ్ జిగురును ఉత్పత్తి చేసేటువంటి మ్యూకస్ కణాలను చైతన్యవంతం చేసి యాక్టివేట్ చేసేసి మ్యూకస్ లేదా శ్లేష్మము లేదా జిగురును ఎక్కువగా ఉత్పత్తి చేసేటట్లు ఈ యొక్క ఆముదంలో ఉన్నటువంటి రిసినిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే మ్యూకస్ సమర్థవంతంగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు ప్రేవుల్లో గోడలకు అంటుకున్నటువంటి మల పదార్థము సజావుగా బయటకు వచ్చేందుకు ఉపయోగపడమే కాకుండా అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మోషను మృదువుగా, సున్నితంగా, స్మూత్గా మనం ముక్కేటువంటి అవసరం లేకుండా బయటికి విసర్జించేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంటే మోషన్లో ద్రవ పదార్థం పెరుగుతుంది, అదేవిధంగా ఈ యొక్క జిగురు పదార్థం పెరుగుతుంది. కాబట్టి మోషన్ మెత్తబడుతుంది. వీటన్నిటి తోడు ప్రేగుల్లో అంటుకోకుండా కూడా ఆముదంలో ఉన్నటువంటి రిసినిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాగా ఈ యొక్క ఆముదాన్ని వాడేటప్పుడు ఆముదాన్ని ఒక్కసారి వెచ్చజేసి పెట్టుకోవడం కానీ, లేకపోతే మనకు ఈ యొక్క ప్రిపేర్డ్ ఈ క్యాస్టర్ ఆయిల్లే దొరుకుతాయి కాబట్టి ఆ ఆయిల్ని వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. లేదంటే ఒకసారి వెచ్చ చేసేసుకొని గోరువెచ్చగా, మరీ వేడి కాకుండా గోరువెచ్చగా చేసుకొని చల్లార్చిన తర్వాత నిల్వ ఉంచుకోవడం కానీ, లేకపోతే మనకు షాపులలో దొరికేటువంటి ఈ ఆముదం క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటే, నాణ్యమైనది తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే వేళకు ఆహారం తీసుకుంటుండాలి, ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివి బాగా సేవించాలి, టయానికి విశ్రమిస్తూ ఉండాలి. అదేవిధంగా నీరు కూడా వారి యొక్క శక్తిని బట్టి, వారి యొక్క వయస్సును బట్టి, సీజన్ను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి రోజు 2.5 నుంచి 4.5-5 లీటర్ల వరకు నీళ్లు కూడా సేవిస్తుండాలి. తరచుగా ఏదో ఒక వ్యాయామం, మనకు వీలైనంతటువంటి వ్యాయామం చేస్తుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కొన్నాళ్ళు వాడి ఆపేసిన తర్వాత కూడా ఈ యొక్క ఔషధ ప్రభావం మన దేహం మీద ఉండడమే కాకుండా మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల వేళకి మోషన్ అయ్యేటువంటి స్థితి మన బాడీ సంచరించుకుంటుంది అనమాట. దానివల్ల మన ఆరోగ్యం కూడా ఆనందంగా, ఆహ్లాదంగా, సుఖంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని అరటిపండుతో మోషన్ ఫ్రీగా ఎందుకు తయారు చేసుకుని వాడుకోవచ్చో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.